ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. Welcome, my darlings. Welcome to South India Shopping Mall. Ustad Ram Adiddam. Co-presented by Haldiram's Restaurant. Special partner, My Doctor Headache Roll-On. Powered by Pure Electric Vehicle. ముందుగా నా ఉస్తాద్స్కి ఈటీవీ విన్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ చల్లగా ఉండాలని నా ఇష్టదైవం ఆ శివుణ్ణి కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్. లెట్స్ వెల్కమ్ మై డియర్ డార్లింగ్, our very own superhero Hanuman Teja Sajja. సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీరాంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం. సూపర్ వెల్కమ్ టు మై షో మై క్యూటీ డార్లింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సరే, నేను మామూలుగా నా షో వచ్చాలని బాబాయ్ డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాను. నిన్ను ఏమని పిలవాలి? ఎందుకంటే నువ్వు అన్ని రకాలుగా క్లోజ్ నాకు. మామూలుగా రోజు ఏమని పిలుస్తావు? తమ్ముడు అని పిలుస్తావు. అలాగే పర్వాలేదు, మీ ఫ్యాన్స్ ఊరుకుంటారా తమ్ముడు అని పిలిస్తే? అయ్యి బాబోయ్, ఏంటన్నా అసలు పాన్ ఇండియా స్టార్. నేను కాదన్నా, హనుమంతుల వారు పాన్ ఇండియా స్టార్. ఆయన పాన్ వరల్డ్ కదా. అదే పాన్ వరల్డ్. అయితే మన సూపర్ హీరో హనుమాన్ కి వెల్కమ్ వన్స్ అగైన్. షోకి ఎవరు వచ్చినా ఒక ఆనవాయితుంది, ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం అని. ఇది ఉస్తాద్ సిగ్నేచర్. హనుమాన్ లో మంది కూడా ఒక సిగ్నేచర్ ఉంది కదా, అది చేస్తాం. అది చేస్తారా? అయితే ఫస్ట్ మీరు చేసేస్తాను నేను. ఓకే, ఉస్తాద్ ర్యాంప్ ర్యాంప్ ఆడిద్దాం. సూపర్, ఎరగది చేసావు. అయితే ఇప్పుడు నీ హనుమాన్ ఏదో సిగ్నేచర్. హనుమాన్ లో మనకి చేతికి ఒక కడియం ఉంటుంది. సో ఆ కడియం ఇలా తిప్పుతూ మీసం ఇలా తిప్పాలి. మామూలుగా అందరూ వాళ్ళ కోసం ఆడతారు గేమ్స్, కానీ ఈ షో ఉస్తాద్ అని ఎందుకు పేరు పెట్టామంటే, ఉస్తాద్ ఎవరంటే మన ఫ్యాన్స్, మన ఉస్తాద్. ఈరోజు మీ ఫ్యానే ఒక ఉస్తాద్గా వస్తున్నారు. ఈరోజు మీరు ఆడిపోయే ఆట, గెలవపోయే డబ్బు, ప్రతిదీ ఆ ఉస్తాద్కి వెళ్తుంది. ఆ ఉస్తాద్ ద్వారా 10 మందికి వెళ్ళి చేరబోతుంది అనమాట. నీ లైఫ్లో నీ ఉస్తాద్ ఎవరు తమ్ముడు? నాకు చిన్నప్పటి నుంచి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ నేను చూసి పెరిగిందంటే చిరంజీవి గారు. నాన్న చిరంజీవి గారు నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఉస్తాద్, మెగాస్టార్, ఎవ్రీథింగ్. అది చూడాలనుంది 175 days ఫంక్షన్. ఓకే, చూడాలని కంటే ఇంద్రా సినిమా హైలైట్. అవును, కెరియర్ క్రియేట్ చేసి నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పెట్టిన సినిమా ఇంద్రా. కానీ ఏం అదృష్టం అంటే నీ ఫ్రేమ్ పడుతూ మెగాస్టార్ అని టైటిల్ పడింది చూడాలి. ఎవరికైనా దొరుకుతుందా అదృష్టం? ఎప్పటికైనా ప్రపంచంలో అదృష్టం దొరుకుతుందా? నిజంగా
ఆ సీన్ ఒకసారి రీక్రియేట్ చేద్దాం మనం. డెఫినెట్లీ. నేనే నాయనమ్మని. బేసిక్లీ నేను చాలా సౌమ్యుడిని, అందుకోసమే కత్తి బదులు పువ్వులు. ఎవరన్నా? నేను. ఎవరు 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 సౌమ్యుడు ఏంటి? నేనే. ఏదేంటి సౌమ్యుడిని. అనకన్నా ఇలాంటి ఏ వద్దు, అనద్దు, హే అనద్దన్నా. ఐఎమ్ రియలీ వద్దా నాన్న? సౌమ్యుడు. కావాలంటే సౌమ్య అని అడుగు. అసలు ఈ కుర్చీ మీద కూర్చోడానికి ఈయన ఏ మగాడు లేరా? నేనున్నానే నాయనమ్మా. చిరంజీవి గారు కాకుండా నీ నెక్స్ట్ ఫేవరెట్ హీరో ఎవరు అప్పుడు నీ చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు? నేను మహేష్ బాబు గారివి ఫస్ట్ 2 ఫిల్మ్స్ చేశాను. ఆయన ఫస్ట్ 2 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ రాజ్ కుమారుడు, యువరాజు 2 చేశాను. సో మగేష్ అన్న అని పిలిచేవాడిని. సో ఆయన అనేవారు, అరే నువ్వు కావాలంటే నన్ను ఏం పిలవకు, నన్ను రా ఏదో ఒకటి చెప్పు నువ్వు, కానీ మగేష్ అని నా పేరుని మాత్రం పాడు చేయద్దురా అని చెప్పేవాడు. మగేష్. మహేష్ బాబు గారిని చూస్తే చాలా అనుకుంటా చాలా మంది. ఆయనతో పాటు స్నానం కూడా చేయించేసుకున్నావు. పిక్చర్ ఇస్ వెరీ మెమరబుల్. యువరాజు. యా, నైస్. నేను పెద్దోడిని అయిపోయా, మహేష్ బాబు గారు మాత్రం అలాగే ఉండిపోయారు. ఆయన అలాగే ఉండిపోయారు. అలా ఉండిపోయారు. ఓ బేబీ ఎప్పుడు సమంత గారికి యాక్టింగ్ టిప్స్ నేర్పించేటారంట నిజమాది? ఆవిడ జోక్ చేశారు కానీ అన్న, సమంత గారికి నేను యాక్టింగ్ టిప్స్ ఇవ్వటం ఏంటన్నా? తమాషాగా లేదు. నీలో ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి సుమా. అస్సలు లేవు అన్న, అస్సలు లేవు. నాకు టిప్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? టిప్స్ ఏమి తీసుకోవద్దు అని నీకు టిప్ ఇస్తా అన్న. మీరు తీసుకోరు కూడా, నాకు తెలుసు. నేను తీసుకుంటే అందరిది వింటాను సౌమ్యంగా. నేను మీరు వింటారు, విని మీరు ఏదైతే ఫస్ట్ ఒకటి అనుకుంటారు కదా, యాజ్ ఇట్ ఈస్ అదే చేసేస్తారు. నువ్వు మరి మా ఇంట్లో వాళ్ళ అదే మాట్లాడుతున్నావు. అది చూసారా, వాళ్ళకి కూడా తెలుసు. అండ్ మూవింగ్ ఆన్, ఉస్తాద్ చూసే టైం వచ్చింది. మనం ఒక ఏవీ చూసేద్దాం. Yeah. పెదనాయనా ఏవీ ప్లీజ్. హలో అండి, నా పేరు విశాల్. నేను వైజాగ్ నుంచి వచ్చాను. మా మదర్ ఏమో హోమ్ మేకర్ అండి. మా మదర్ నేమ్ రావణమ్మ గారు. మా ఫాదర్ ఏమో ప్రైవేట్ ఎంప్లాయ్, అతని పేరు సుబ్బారావు అండి. నా స్టూడెంట్ లైఫ్ నుంచి నేను కొన్ని ట్రస్ట్స్కి వాలంటీర్గా, కొన్ని ఫౌండేషన్స్కి వాలంటీర్గా వర్క్ చేస్తాను. ఈ గేమ్లో నేను ఎంతైతే విన్ అవుతానో ఆ అమౌంట్ అంతా ఆ ట్రస్ట్ ద్వారా ఏమైనా సోషల్ కాజ్కి యూజ్ చేయాలనుకుంటున్నాను. తేజన్న, చిన్నప్పటి నుంచి నాకు మీరంటే చాలా ఇష్టం. అలాంటి నాకు ఈవేళ మీతో గేమ్ ఆడే ఛాన్స్ వచ్చింది. సో తేజన్న, ఐఎమ్ కమింగ్. సో లెట్స్ వెల్కమ్ ఆ సూపర్ డూపర్ ఉస్తాద్. ఎలా ఉన్నావు విశాల్? బాగున్నాను. వెల్కమ్ విశాల్ గారు. థ్యాంక్ యూ బ్రో. ఈరోజు గేమ్ ఆడబోయే ఆట 50 లక్షల రియల్ డబ్బు గెలుచుకునే అవకాశం ఉంది. అండ్ గెలిపించేదానికి మీ హీరో ఉన్నారు ఇక్కడ. ఆట మొదలెట్టేద్దామా? Sure. ర్యామ్ ఆడిద్దామా? సో ముందుగా మీరు నా వెనకాల ఉన్న క్యూబ్ లోకి వెళ్ళిపోతే మనం స్టార్ట్ చేద్దాం. రెడీ? ఆడేద్దామా? ఆడేద్దామా? ఇంత స్వార్థం ఏంటి తమ్ముడు నీకు? ఏమైందన్నా? ఈ రోజు నువ్వు పాన్ ఇండియా లెవెల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఇంత గొప్ప పేరు వచ్చిందంటే ఎవరి వల్ల? మా డైరెక్టర్ ని పిలవలేదని మీరు అంటున్నారా? అవును, ఆయన పిలవకుండానే నువ్వు రెడీ అనేస్తున్నావు. కొంపదీసి ఇక్కడికి వస్తున్నారా? లెట్ మీ వెల్కమ్ ద డైనమిక్ రీటేక్ డైరెక్టర్, ద సూపర్ హీరో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. శ్రీయాంజనేయం భజే వజ్రగాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. నాకు ఫస్ట్ నుంచే మీ సినిమా మీద నాకు నమ్మకం. అండ్ ఐఎమ్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ బీన్ వోకల్ అబౌట్ ఇట్ టు మీతో. హనుమాన్గా ఎందుకు మనోడినే అనుకున్నారు మీరు? మనకి బేసికల్గా ఒక అండర్డాగ్ కావాలి సూపర్ హీరో ఫిల్మ్స్కి. ఇప్పుడు మీరు స్పైడర్ మ్యాన్ చూసిన లాట్ ఆఫ్ అదర్ సూపర్ హీరో ఫిల్మ్స్ చూస్తే తను చాలా రిలేటబుల్ ఉండాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాక్టర్ కానీ ఆ క్యారెక్టర్ కానీ. సో నాకు తేజలో అది కనిపించింది. లైక్ మన ఆడియన్స్ అందరూ కూడా తేజ లాంటి వాడికి సూపర్ పవర్స్ వస్తే బాగుంటుంది అని ఫీల్ అవుతాం. సో ఇప్పుడు మీరున్నారనుకోండి, ఆల్రెడీ మీకు సూపర్ పవర్స్ ఉన్నట్టు ఉంటారు. ఇదే మరి ఇద్దరు కలిసి బాగా చేస్తున్నారు నన్ను. బట్ తేజ లాంటి వాడికి హనుమంతుడి సపోర్ట్ కావాలి. సో అందుకు ఐ ఫెల్ తేజ ఇస్ వెరీ సూటబుల్ ఫర్ దట్ రోల్ అన్నమాట. పర్ఫెక్ట్ సూపర్. బాలయ్య బాబు గారు మీకు బాగా క్లోజ్, మీరిద్దరు కలిసి చాలా ప్రాజెక్ట్ చేశారనమాట. దీంట్లో ఆయన సర్ప్రైజ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ సినిమాలో లేదు డెఫినెట్ గా, బట్ ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. సో అది మెటీరియలైజ్ అయితే ఇట్ విల్ బి సంథింగ్ రియల్లీ ఎక్సైటింగ్. ఆయనతో నరసింహస్వామి అవతారంతో ఒక సూపర్ హీరో చేసావంటే. బట్ హనుమాన్ లో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉంటుంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కోసం. అవునా? జై బాలయ్య. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.